నమస్తే అండి. వారం రోజుల క్రితం వారం రోజుల వరకు వరుసగా వర్షాలు పడ్డాయి కదండి. ఆ వారం రోజులు ఇంట్లో కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ ఇలా దండల మీద ఉన్నాయి. అవన్నీ ఉతకడానికి ఆ రోజు నాకు ఉదయం నుండి మధ్యాహ్నం అయిందండి. బట్టలన్నీ ఉతికేసి కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవడానికి ఆ రోజు బయటకు వెళ్ళామండి. అత్తయ్య ఏమో 2 రకాల పిండి వంటలు వండింది. ఆ రోజు బయటకు ఏం కొనడానికి వెళ్ళాము, ఈ టైంలో అత్తయ్య పిండి వంటలు ఎందుకు వండాల్సి వచ్చిందో, అలాగే నాకు కామెంట్స్లో అడిగే కొన్ని కామెంట్స్కి ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో బద్ధకం గురించి ఒక మోటివేషనల్ వీడియో మీకు షేర్ చేస్తాను కదండి. ఆ వీడియోలో వర్షం వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పాను కదండి. వర్షం వచ్చినప్పుడే కాదండి, నార్మల్ డేస్లో కూడా ఫేస్ చేస్తూ ఉంటాను. అందుకే మా ఇంటి ముందున్న గ్రిల్స్కి షీట్ వేయడానికి ప్లాస్టిక్ షీటు కొనడానికని బయటకు వచ్చాము. ఈ షీట్ మాకు ఎంత అవసరమో అంతా ఇంటి దగ్గర మెజర్మెంట్ చూసుకున్నామండి. 18 అడుగుల వరకు పట్టింది. ఈ షీటు అడుగుల లెక్కనే అమ్ముతారండి. 18 అడుగులకు 800 అయింది. మాకు గ్రిల్స్కి పెట్టడానికి ఎలా కావాలో అలాగా కటింగ్ కూడా చేపించేసుకున్నాం. ఎందుకంటే ఈ షీటు చాలా మందంగా ఉంది. ఇంటి దగ్గర కట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని షాప్లోనే కట్ చేపించేసుకున్నాం. తర్వాత ఒక సింగిల్ గ్యాస్ స్టవ్ కూడా కొన్నామండి. ఇది ఎందుకంటే పండగలప్పుడు పిండి వంటలు చేయాల్సి వచ్చినప్పుడు అత్తయ్య కిచెన్లో వండడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని స్టవ్ కూడా కొన్నాము. వీటితో పాటు ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడానికి మెస్సు, స్నానానికి వేడి నీళ్ళ కోసం ఒక వాటర్ హీటర్ కూడా కొనుక్కున్నామండి. మా ఇల్లు చూడడానికి బాగుంటుందని మీలో చాలామంది సుమా మీ ఇల్లు నందనవనంలా ఉంటుంది, బృందావనంలా ఉంటుంది, చిన్ని కుటీరంలా ఉంటుంది అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. మా ఇల్లు చూడడానికి మాత్రమే అందంగా కనిపిస్తుందండి, కానీ ఉండడానికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందండి. ఎందుకో ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. కిటికీలకు మెస్ పెట్టడానికి మెస్తో పాటు హూక్ అండ్ లూప్ టేప్ కూడా తీసుకున్నాను. డైరెక్ట్గా టేప్ లేకుండా మెస్ పెట్టేస్తే కొన్నాళ్ళ తర్వాత మెస్లు డస్ట్ పట్టేసి చూడడానికి బాగోవు అసలు. అందుకని ఈ మెస్కి టేప్ కూడా తీసుకున్నాను. అవి కిటికీలకు ఫిక్స్ చేయడానికి కొన్ని మేకులు కూడా తీసుకున్నాము. నేను గ్యాస్ స్టవ్ మీద స్నానానికి నీళ్లు పెడుతున్నానని మన ఫ్యామిలీలో కొంతమంది హీటర్ కొనుక్కోమని సలహా ఇచ్చారు. అందుకని హీటర్ కూడా కొనుక్కున్నానండి. వీటితో పాటు నేను గోల్డ్ కూడా కొనుక్కున్నానండి. అంటే గోల్డ్ అంటే ఎక్కువేమి కాదులేండి, ముక్కు పుడక కొనుక్కున్నాను. నేను పెట్టుకునే ముక్కు పుడక పొరపాటున నాకు తెలియకుండా ఎక్కడో పడిపోయింది, అందుకని కొనుక్కున్నాను. ఇప్పుడున్న బంగారం రేటుని బట్టి ముక్కు పుడకే అయినా ఆ ముక్కు పుడక 1000 రూపాయలండి. నేను ముక్కు పుడక కుట్టించుకున్నాక ఇది రెండో ముక్కు పుడక. 18 సంవత్సరాల క్రితం ఒకటి కొనుక్కున్నాను, అదే ఎక్కడో పడిపోయింది, అందుకని మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు కొనుక్కున్నప్పుడు 200 కొన్నాను, ఇప్పుడు అదే ముక్కు పుడక 1000 రూపాయలు. అన్ని వస్తువుల మీద పెరుగుతున్న రేట్లను చూస్తుంటే మేము ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోగలమా అని అనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు నిర్మలమ్మ గారు స్పెషల్గా డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుండు అనిపించింది. అంటే కరెంటు, పెట్రోల్, నిత్యావసర సరుకులు, ఇల్లు లేని వాళ్లకు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి రేట్లు తగ్గిస్తే బాగుండు అనిపించింది. కానీ కొన్నిసార్లు ఇవ్వకపోవడమే మంచిదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇస్తే సక్రమంగా వినియోగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. కాబట్టి కేంద్రం అన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మన కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోవడమే తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఓకేనండి. వర్షం లేనప్పుడు కూడా నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మా ఇంటి ముందు ఈ గ్రిల్స్ ఉన్నాయి కదండి, ఈ గ్రిల్స్లోంచి పిల్లులు, కోళ్ళు, ఎలకలు, పందికొక్కులు అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. వాటి వల్ల నేను ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా సరే గోసాల్లో పేడలు ఎత్తుకున్నట్టే ఉంటుంది. అంటే ఓ వైపు నుంచి క్లీన్ చేస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి అవి పాడు చేస్తూ ఉంటున్నాయి. అందుకే అవి రాకుండా గ్రిల్స్కి షీట్ వేసేస్తున్నాము. అంటే మొత్తం కాదులేండి, కింద వైపు మాత్రమే. ఈ సీట్స్ని గ్రిల్స్కి ఫిక్స్ చేయడానికి మా వారు తనకున్న తెలివిన అంతా మూట కట్టి ఆలోచించి కరెంటు వైర్లో ఉండే తీగల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చునని ఒక ఐడియాని కనిపెట్టేశారు. ఆ ఐడియాతోనే షీట్స్ని గ్రిల్స్కి ఫిక్స్ చేసేసామండి.
కొన్నిసార్లు మా వారికి వచ్చే ఐడియాలకి మా వారికి కూడా క్రియేటివిటీ మైండ్ ఉన్నందుకు ఐన్స్టైన్ని ఎడిసన్ని తలుచుకొని థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఇక ఇంటి ముందు గ్రిల్స్ వచ్చేలా నేనే కావాలని ఇలా గ్రిల్స్ పెట్టించుకున్నానండి. ఎందుకంటే నాకు గాలి వెలుతురు ఎక్కువగా ఇంట్లోకి వచ్చేలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కిటికీలోంచి చూసినా తలుపులు తీసి చూసినా బయట అంతా పచ్చని వాతావరణం కనిపిస్తూ ఉండడం నాకు చాలా చాలా ఇష్టమండి. ఆ ఇష్టంతోనే నేను ఇంటి ముందు గ్రిల్స్ పెట్టించుకొని ఇంటి ముందు మొక్కలు కూడా వేసుకున్నాను. అయితే ఇల్లు కట్టించుకునేటప్పుడు మా దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి గ్రిల్స్ చేయించుకున్నాం. 6 సంవత్సరాల క్రితం ఐరన్కున్న రేటుని బట్టి ఈ గ్రిల్స్కి 10,000 అయిందండి. మాకు అప్పుడు అది చాలా ఎక్కువ. ఇంకా దగ్గరగా పెట్టేస్తే డబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయని ఇలా దూరంగా చేయించుకున్నాం. అలాగే ఆ టైంలో అద్దెంట్లో ఉంటూ ఎలా అయినా సరే ఇల్లు కట్టుకోవాలనే పట్టుదలతో మా దగ్గర ఇల్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ ఈ ఇల్లు కట్టుకున్నామండి. మేమనే కాదులేండి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండడానికి సొంత ఇల్లు ఉండాలనే ఆశతో కోరికతో చాలామంది అప్పు చేసే ఇల్లు కట్టుకుంటారు. అప్పు చేయకుండా ఇల్లు కట్టాలంటే సామాన్యులకైతే చాలా కష్టం కదా. కానీ కట్టుకున్న ఇప్పుడేమనిపిస్తుందంటే అద్దెంట్లో ఈ 6 సంవత్సరాలు ఓర్చుకొని ఉంటే కనీసం పెద్ద ఇల్లు కాకపోయినా కట్టుకునే తక్కువ బడ్జెట్తోనే కొంచెం మంచిగా కట్టుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. కానీ ఇది అందరికీ వర్తించకపోవచ్చులేండి. ఎందుకంటే ఇప్పుడు మేముండే ఏరియాని బట్టి మాకు 1000-2000లో కూడా అద్దెళ్ళు దొరుకుతాయి. మేమైతే 1000 రూపాయలకి అద్దుకుండే వాళ్ళమండి. ఇప్పుడైతే 2000 ఉండొచ్చు. 6 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కట్టుకోవడానికి 1,50,000 అయిందండి. ఒకవేళ మేము ఇల్లు కట్టుకోకుండా ఉంటే ఈ 6 సంవత్సరాల్లో దగ్గరలో 1,00,000 రూపాయల వరకు ఇంటి అద్దెకి ఇచ్చేవాళ్ళం. అదే సిటీస్లో అయితే 2 లక్షల వరకు కూడా అవ్వచ్చు. ఒక రకంగా అయితే ఈ మనీ సేవ్ అయినట్టే. మీరు అనుకోవచ్చు, అదేంటి సుమా ఇల్లు అంత బాగుంటేను ఇంకా మంచి ఇల్లు అంటున్నావు అని. దిగితేనే కానీ లోతు, తింటేనే కానీ రుచి తెలియదు అన్నట్టు మేము రేకుల ఇల్లు కట్టుకున్నాకే తెలిసిందండి. రేకుల ఇల్లు మినిమం 7-8 సంవత్సరాల వరకే బాగుంటాయండి. ఆ తర్వాత నుండి రేకులు క్రాక్స్ రావడం స్టార్ట్ అయ్యి వర్షం వస్తే ఇంట్లో కూడా వర్షం పడుతుంది. మాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. రేకుల ఇల్లు గురించి మీకు క్లారిటీగా ఒక వీడియోలో షేర్ చేస్తాలేండి. తర్వాత అట్ల కాడను ఆయుధంగా చేసుకొని గ్రిల్స్కి షీట్ అయితే మా వారు నేను కలిసి ఫిక్స్ చేసేసామండి. గ్రిల్స్ నుండి పిల్లులు, కోళ్ళు, ఎలకలు, పందుకొక్కులు రాకుండా షీట్ వేసి చెక్ పెట్టామండి. ఇక మా ఇంట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎనీ టైం ఫేస్ చేసేది దోమలు. వీటికి కూడా చెక్ పెట్టడానికే మెస్ తెచ్చుకున్నామండి. బాహుబలి మూవీలో మహేంద్ర బాహుబలి తన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా కష్టపడి మేప వేస్తారు కదండి. అలా మా వారు కూడా మా కోసం కష్టపడి మెస్ని కిటికీకి సరిపోయేలా మెజర్ చేస్తున్నారండి. అవి కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంటి ముందు పెరిగిపోయిన పాదుని కూడా నీట్గా కట్ చేసేసారు. ఈ పాదు నేను 2 రకాలుగా ఉపయోగపడుతుందని ఇంటి మీదకి పాకించానండి. ఒకటి అందానికి, 2 రేకుల ఇల్లు కాబట్టి సమ్మర్లో చల్లగా ఉంటుందని వేశాను. మీ ఇంటి మీద వేసిన పాదు పేరేంటి సుమా అని చాలామంది కామెంట్స్లో అడిగారండి. ఈ పాదు పేరు కర్టెన్ క్రీపర్ అంటారు. అంటే కర్టెన్ లాగా మొత్తం కవర్ చేస్తూ అల్లుకుపోతుందనేమో ఆ పేరు పెట్టారు. ఈ పాదు ఇంటి డెకరేషన్ కోసం డిఫరెంట్గా చాలా అందంగా పెంచుతూ ఉంటారు. అలాగే నేను కూడా అందం కోసమే పెంచానండి. మీ ఇంటికి పాములు రావా సుమా అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ ఇల్లు కట్టాక ఒకసారి వచ్చిందండి. అది కూడా ఇంటి మీదకి పాకుతూ వచ్చింది. తర్వాత వెళ్ళిపోయిందిలేండి. ఆ పాము కనిపించాక మా వారు ఈ పాదు తీసేస్తానన్నారు. కానీ నేనే తీనివ్వలేదు. పాములు సిటీస్లోనే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది పల్లెటూర్లలో మొక్కలు ఉన్నా వస్తాయి, లేకపోయినా వస్తాయి. పైగా ఈ పాదు నేను ఇంటి మీద చాలా ఇష్టంతో పెంచుకున్నాను. అందుకే తీనివ్వలేదండి. ఇక్కడ ఇంటి ముందు కనిపిస్తున్న కొబ్బరి చెట్లు మావి కావు. మా ఇంటి ముందున్న స్థలము మాది కాదు. మా ఇంటి ముందు చిన్న సందులా ఉన్న స్థలం ఉమ్మడి స్థలం అండి. అంటే పెరట్లో ఉన్న స్థలం మొత్తానికి మా ఇంటి ముందు నుంచి ఉమ్మడిగా అందరికీ దారుంది. కొబ్బరి చెట్లు మేము ఇల్లు కట్టుకోక ముందే మా బావగారు వాళ్ళు వేసుకున్నారు. మా ఇంటి ముందు ఇంకొక కొబ్బరి చెట్టు కూడా ఉండేదండి. ఆ చెట్టేమో మా చెట్టే కాబట్టి అది మేము తీయించేసాం. ఇవి మావి కావు కాబట్టి అవి అలానే ఉన్నాయి.
రేకుల ఇల్లు కాబట్టి ఆకులు పడి చాలా వరకు ఇంటి ముందున్న రేకులు పగిలిపోయి వర్షం వస్తే నీళ్లు గ్రిల్స్లో నుండి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప చేసేదేమీ లేదు. ఇక ఇంటి ముందున్న పాదు కట్ చేసేసిన తర్వాత కిటికీలకు మెస్ కూడా పెట్టేశామండి. ఫస్ట్ రఫ్గా ఉండే టేప్ని మేకులతో కిటికీకి ఫిక్స్ చేసేసాము. ఈ కిటికీకి పక్కనే ఉండే రోడ్డు వల్ల దుమ్ము ఎంత వస్తుందో దాని పక్కనే ఉన్న డ్రైనేజీ వల్ల కూడా దోమలు అలానే వస్తాయండి. నేనెంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతానో అంత గందరగోళంగా ఉండే వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే మంచి చెడుకి నరకం స్వర్గం ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా అలానే ఉంటుందండి. ఒక గది ఉండే కిటికీలోంచి చూస్తే రోడ్డు, డ్రైనేజీ, ట్రాఫిక్ సౌండ్స్, పొల్యూషను. ఇంకో గది కిటికీలోంచి చూస్తే పచ్చని చెట్లు, పక్షుల అరుపులు. ఇలా మా ఇల్లు పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో ఉన్నట్టు 2 రకాల అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనండి. హూక్లా ఉండే టేప్నేమో కిటికీకి ఫిక్స్ చేసేసిన తర్వాత లూప్లా ఉండే టేప్నేమో మెస్కి మిషన్ మీద కుట్టేశాను. రఫ్గా స్క్రబ్బర్లో ఉండే దానిని హూక్ అంటారండి. స్మూత్గా ఉన్న దానినేమో లూప్ అంటారు. టోటల్గా ఈ టేప్ని హూక్ అండ్ లూప్ టేప్ అంటారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే అన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు కదండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్తున్నాను. ఇలా మనం టేప్ని మెస్కి అరేంజ్ చేసుకుంటే చూడడానికి దుమ్ముగా ఉన్నాయి అని మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసి వాష్ చేసేసుకొని మళ్ళీ కిటికీకి ఫిక్స్ చేసేసుకోవచ్చు. దోమల కోసం మనం ఎక్కువగా ఆల్ అవుట్లు, జెట్ కాయిల్స్, పేపర్సు ఇలా చాలా రకాలు వాడుతూ ఉంటాం కదండి. అవి మనం పీల్చడం వల్ల సిగరెట్ స్మోక్ కంటే చాలా డేంజర్ అటండి. ఆల్రెడీ మనం పీలుస్తున్న గాలంతా పొల్యూషన్తోనే నిండిపోయి ఉంది. ప్రశాంతంగా పడుకునే టైంలో కూడా మనం దోమలకు వాడేవి పీల్చడం వల్ల రకరకాల క్యాన్సర్లు, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేటండి. అందుకే వీలైనంత వరకు సహజ పద్ధతిలోనే దోమలు ఇంట్లోకి రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. కిటికీలకు మెస్లు పెట్టేసిన తర్వాత కొత్త స్టవ్ని ఓపెనింగ్ చేసేసి స్టవ్కి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి పిండి వంటలు కూడా వండేసామండి. అయితే ఈ పిండి వంటలు ఇప్పుడెందుకు వండాల్సి వచ్చిందంటే మా మేనకోడలి పుట్టినరోజు అండి. అంటే మా ఆడపడుచు గారి 3వ పాప బర్త్డే జూలై 27వ తారీఖున. పుట్టినరోజుకి ఇవి వండి పట్టుకు వెళ్దామని అత్తయ్య కారపూస, కొన్ని చల్లగుత్తులు కూడా వండింది. అసలు అయితే ఇలాంటి పిండి వంటలు బయట పెరట్లో ఉన్న పుల్లల పొయ్యి మీదే వండుకుంటామండి. కానీ వర్షాకాలం వస్తే పొయ్యి, పుల్లలో, పిడకలో అన్నీ తడిచిపోయి బయట వండడానికి కుదరట్లేదు. అందుకనే ఇలాంటప్పుడు యూజ్ అవుతుందని ఈ స్టవ్ని కొన్నాము. పైగా అత్తయ్య కూర్చొని వండడానికే ఇష్టపడుతుంది, ఎక్కువసేపు నుంచొని వండలేదు. ఇక కామెంట్స్లో ఎక్కువగా అడిగే వాటికి ఆన్సర్స్ చేస్తానన్నాను కదండి. నెయ్యి కావాలని, తేనె కావాలని చాలామంది అడుగుతున్నారండి. పల్లెటూర్లలో ఉండే వాళ్ళమే అయినా నెయ్యి, తేనె దొరకడం మాకు కూడా చాలా కష్టమవుతుందండి. ఇదివరకటి రోజుల్లో ఉన్న వారికి ఉన్నంత ఓర్పు, సహనం ఈ రోజుల్లో వాళ్ళకి చాలా తక్కువనే చెప్పచ్చు. ఏ పనైనా క్షణాల్లో అయిపోవాలి, తక్కువ టైంలోనే సక్సెస్ అయిపోవాలి, కష్టపడకుండానే డబ్బు వచ్చేయాలి. సిటీస్లోనే ఉన్న కొంతమంది ఏమో వాళ్ళకున్న జాబులు మానేసి ఆవులను పెంచుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే, పల్లెటూరులో ఉండే కొంతమంది ఏమో చెయ్యలేక అవి అమ్మేసుకొని వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే అందరూ కాదులేండి, కొందరికి సరైన అవగాహన లేక చెయ్యలేక ఆవుల్ని, గేదెల్ని అమ్మేసుకుంటున్నారు. ఆవు నుండి వచ్చే గోమూత్రంతోనూ, పేడతోనూ, ఇంకా వాటి నుండి తయారు చేసే ఉత్పత్తులతో ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లో కూడా కొన్ని కోట్లలో బిజినెస్ టర్నోవర్ జరుగుతుందటండి.
మాలాగే కూలీ నాలీ చేసుకొని బ్రతికే చాలామంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉన్న వాటిని కూడా అమ్మేసి పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ నా దృష్టిలో టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే అది మన వినాశనానికే తప్ప మనం ప్రశాంతంగా బ్రతకడానికి కానే కాదు. ఎప్పటికైనా సరే బాగా చదువుకున్న వారికన్నా వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని గేదెల్ని పెంచుకునే వాళ్ళకే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది లేట్ అవ్వచ్చేమో కానీ భవిష్యత్తులో పంట పండించేవాడికే మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించి తల్లిదండ్రులు లేకపోయినా సృష్టికి ప్రతి సృష్టిగా మనిషిని పుట్టించగలరేమో కానీ ప్రకృతి ప్రసాదిస్తున్నంత స్వచ్ఛమైన గాలిని స్వచ్ఛమైన ఆహారాన్ని ఇవ్వడం ఏ టెక్నాలజీ వల్ల జరగదని నా అభిప్రాయం. పిల్లల్ని చదివించడానికి టెక్నాలజీకి సంబంధం ఏముంది అని మీరు అనుకుంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారంతా టెక్నాలజీ మీదే ఆధారపడి పనిచేయాలి. ఒక మనిషి చేసే పనిని ఒక రోబో రీప్లేస్ చేయగలదేమో కానీ వ్యవసాయాన్ని మాత్రం రీప్లేస్ చేయలేదు. ఆల్రెడీ చాలామంది జాబులు తగ్గుతూ వస్తున్నాయటండి. ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అలా అని చదివించకూడదని కాదు. భూమి పుట్ట ఉన్నవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తే పిల్లల్ని లక్షలు అప్పులు చేసి చదువులే చదివించే అవసరం లేదు. ఉన్న భూమిలోనే మంచి క్వాలిటీ ఫుడ్ పండిస్తే ఈ రోజుల్లో క్వాలిటీ ఫుడ్కి కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి క్వాలిటీ ఫుడ్ కోసమే కదండి మీలో చాలామంది నన్ను నెయ్యి కావాలి తేనె కావాలి అని అడుగుతున్నారు. నా ఫార్మింగ్ వీడియోస్లో అయితే నన్ను చాలామంది నువ్వులు మినుములు కూడా అడిగారు. నాకు కూడా వ్యవసాయం చెయ్యాలనే ఉంది కానీ కొంచెం టైం పడుతుంది. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడానికి ఇది కూడా ఒక కారణం. ఒకవేళ వాళ్ళను బాగా చదివించాలి అని అనుకుంటే అగ్రికల్చర్కి సంబంధించిన చదువునే చదివించాలనుకుంటున్నాను. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఏం జరిగినా కానీ సూటు బూటు వేసుకొని కార్లో తిరిగితేనే లగ్జరీ లైఫ్ అని అనుకునేవాళ్ళు తలకి తలపాకా చుట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ ఎడ్ల బండి మీద వెళ్ళేవాడిని చూసి టెస్లా కార్లో తిరిగేవాడి కన్నా వాల్యూగా చూస్తారో అలాంటి రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా వీడియోస్లో నేను చెప్పే నా అభిప్రాయాలన్నీ కేవలం మిడిల్ క్లాస్ వాళ్లకు రిలేటెడ్గా మాత్రమే చెప్తూ ఉంటానండి. అంతేకాని ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఆలోచన విధానం ఉండాలని నేను నా ప్రతి వీడియోలోనూ షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోలో కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పాను. ఓకేనండి, మన ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలంటే సింపుల్గా అర్థమయ్యేలా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఇంటి కిటికీలకు మెసలు వేసి ఓవరాల్గా మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం అంతా మీకు ఎలా ఉంటుందో చూపించాను కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చేమోనని అనుకుంటున్నాను. తప్పదు అని అనుకున్నప్పుడు మాత్రమే అలా చూపిస్తానండి. ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి మా ఇల్లు మొత్తం ఒకసారి చూడాలని ఉంటుంది కాబట్టి అలా చూపించాను. మనకి మంచి ఫుడ్ కావాలంటే మన ఇంట్లో మనం కొన్ని రకాల కూరగాయలనైనా పండించుకోవడమో లేదంటే బయట ఫుడ్ తగ్గించుకొని ఇంట్లోనే మనకి నచ్చిన ఫుడ్ని వండుకొని తినడమో చేయాలి తప్ప పల్లెటూర్లలోనే మంచి ఫుడ్ దొరుకుతుందని అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే మాకు కూడా విపరీతంగా రసాయనిక ఎరువుల్ని వాడే వ్యవసాయం చేస్తున్నారండి. ఇదివరకు ఆవుల్ని గేదెల్ని బయటకు తీసుకువెళ్ళి మేపేవారు. ఇప్పుడు కట్టిపెట్టి వాటికి పెట్టే గడ్డి దానా కూడా మందులతోనే పెంచుతున్నారు. ఇదివరకు నెయ్యి కాస్తే కమ్మగా వాసన వచ్చేది, ఇప్పుడు అసలు నెయ్యి కాస్తే వాసనే రావట్లేదు. దూరపు కొండలు నునుపు అని అంటారు కదండి, అలాగా సీత బాధ సీతది, పీత బాధ పీతది. స్లోగా మా పల్లెటూర్లు కూడా సిటీస్ లాగే అయిపోతున్నాయండి. నేను కూడా మీలాగే మంచి ఫుడ్ కోసం తహతహలాడుతూ ఉంటాను.
అతి కష్టం మీద నాకైతే ఎలాగోలాగా దొరుకుతూ ఉంటాయిలేండి. ఇక అత్తయ్య వండిన కారపూసలో లాస్ట్లో కరివేపాకుని కొన్ని పల్లీల్ని కూడా వేసి ఫ్రై చేసిందండి. ఈ వర్షాకాలం అంతా సాయంత్రం అయ్యేసరికి పిల్లలకైనా పెద్దలకైనా వేడివేడిగానో కారం కారంగానో ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా ఏవో ఒక పిండి వంటలు చేసుకుని ఉంచుకుంటే ఇంట్లో అందరం టీ టైంలో సరదాగా స్నాక్స్లా తినొచ్చు. ఇక అత్తయ్య వండిన కారపూసలో లాస్ట్లో కరివేపాకుని కొన్ని పల్లీల్ని కూడా వేసి ఫ్రై చేసిందండి. ఈ వర్షాకాలం అంతా సాయంత్రం అయ్యేసరికి పిల్లలకైనా పెద్దలకైనా వేడివేడిగానో కారం కారంగానో ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా ఏవో ఒక పిండి వంటలు చేసుకొని ఉంచుకుంటే ఇంట్లో అందరం టీ టైంలో సరదాగా అందరం కలిసి స్నాక్స్లా తినొచ్చు. ఈ వండిన వాటిలో మా ఆడపడుచుకి మాకు 50-50 చేసేసిందండి మా అత్తయ్య. తర్వాత పిల్లల్ని కూడా తీసుకొని అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓకేనండి, మా వారి దయ వల్ల ఇంటి కిటికీలకు మెసలు వేసేసి ఇంటి ముందున్న గ్రిల్స్కి షీట్ కూడా వేసేసామండి. ఇంట్లోకి పిల్లులు ఎలకలతో పాటు దోమలు కూడా రాకుండా మేము అరేంజ్ చేసుకున్న విధానంతో పాటు ఈ వీడియోలో మీకు షేర్ చేసిన విషయాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.